హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుని ఉన్న పల్లి లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా హెల్త్ బెనిఫిట్స్తో కూడుకున్న ఈ పల్లి లడ్డూని మనం 2-3 ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ప్రిపేర్ చేస్తాము. ఈ పల్లి లడ్డు ద్వారా మన ఆరోగ్యానికైతే ఎన్నో రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా రక్తహీనత నుంచి తప్పించుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1 కప్పు పల్లీలను వేసుకున్నానండి. నేను తీసుకున్న కప్ అయితే 1/2 కప్పు, దాంతో 2 కప్పులతో వేసుకున్నాను, అంటే 1 కప్ అనమాట. ఈ పల్లీలని మనము మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి చిటపటలాడే వరకు కూడా, అంటే పొట్టు ఊడిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పల్లీని ఒలిస్తే పొట్టు అనేది ఈ విధంగా రావాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి కొంచెం చల్లారే వరకు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పొట్టంతా తీసేసి ఈ విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకున్న ఈ పల్లీలను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఈ విధంగా ఒక 1 కప్పు పల్లీలు వేసుకున్నాం కదండి, ఇది కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి తాటి బెల్లంని ఒక 3/4 కప్పు వరకు యాడ్ చేసుకోండి. 1 కప్పు పల్లీలకి 3/4 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ విధంగా నేను తాటి బెల్లంని అయితే తీసుకున్నాను. ఇందులోకి 2 యాలకులు వేసుకుని దీన్ని మనం గ్రైండ్ చేసుకున్నట్లయితే చూడండి, ముద్దలాగా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువసేపు మాత్రం గ్రైండ్ చేయకండి, పల్లీలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం చేతిలోకి కొంచెంగా తీసుకొని లడ్డూలులా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా మనం ఈ పల్లి లడ్డూని అయితే ప్రిపేర్ చేయొచ్చండి. చిన్నపిల్లలకైతే డైలీ ఈ విధంగా ఒక లడ్డూని ఇచ్చామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళలో ఐరన్ లోపం అనేది అసలే ఉండదు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పల్లి లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి. మరి ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.